పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క, సామూహిక దత్త చరిత్ర పారాయణలో భాగంగా 24వ అధ్యాయంలో ఉన్నాం అక్క. సో ఈ రోజే పబ్లిష్ కూడా చేయాల్సి ఉన్నటువంటి ఒక చాప్టర్ అయితే ఒక్కరోజు కూడా ఒక్కసారి మనం మిస్ అయ్యాము ఊర్లో లేకపోవటం వల్ల. కాదు, దాన్ని రెండు కలిపి చదవాలి అనేది అది స్వామలాగా స్వామ నిర్ణయం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు అడిగారు ఏది వీడియో ఏది మేము చెప్పాలి కదా. దట్ మీన్స్ వాళ్ళ డెడికేషన్ కనపడదు. చాలా డెడికేటెడ్ గా చేస్తున్నారు. వాళ్ళు ఎలా డెడికేటెడ్ గా ఉన్నారు, మీరు అలాగే డెడికేటెడ్ గా ఉన్నారు. రేపు ఊరు వెళ్ళిపోతుంటే అమ్మో చెయ్యాలి వీడియో అస్సలు మిస్ అవ్వకూడదు. స్వామిది మాత్రం అంత దూరం నుంచి వచ్చారు, కృతజ్ఞతలక్క. నీకు కూడా రా. మరి ఈ 24వ అధ్యాయంలో స్వామి ఏం చెప్తున్నారు, ఈ అధ్యాయం పారాయణం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో ఒకసారి మీ ద్వారా. తప్పకుండా రా. 24వ అధ్యాయం శ్రీ గురు చరిత్ర అధ్యాయం 24. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. త్రివిక్రమ భారతి శ్రీ గురువుని నిందిస్తూ ఉన్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి, అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నారు. శ్రీ గురుడు అంగీకరించి బయలుదేరాడు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజ లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్లారు. ఈ కుమసి గ్రామం కదంతా నేను చెప్పగలను. ఊరేగింపుగా స్వామి గాన్గాపూర్ నుంచి రాజుతో కూడా బయలుదేరి గుర్రాలతో, ఏనుగులతో, అన్నిటితో పల్లకీలో కుమసి గ్రామం చేరుకుంటారు. ఆ నది దారిస్తుంది స్వామికి. నది ఇవన్నీ వెళ్ళాలిగా. ఆ నది దారిచ్చిన తర్వాత ఆ నది దాటితే కుమసి గ్రామం చేరుకుంటారు. చేరుకోగానే త్రివిక్రమ భారతి అని 4 వేదాలు కూడా ఆయన అవపోసన పట్టినటువంటి ఆయన అన్నమాట. అయితే త్రివిక్రమ భారతి ఎప్పుడు నరసింహస్వామి భక్తుడు. త్రివిక్రమ భారతి నరసింహస్వామి ఆయన దేవుడు అనుకునేవాడు అనమాట. నరసింహస్వామి అంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి. ఇక స్వామి దగ్గరకు వస్తూ ఉండటంతోనే త్రివిక్రమ భారతిలో ఒక స్పందన మొదలవుతుంది. నేను ఎంత తప్పుగా డాంబిక స్వామి అన్నాను, సాక్షాత్తు ఈయనే దత్తావతారము విష్ణుమూర్తి అవతారంగా కనబడతారు. స్వామి ఏంటి, ఏమి నన్ను డాంబిక స్వామి అంటావా అనగాని చెమట్లు పట్టి ఉనికిపోతాడు త్రివిక్రమ భారతి. నేను చాలా తప్పు చేశాను, నేను ప్రతిరోజు అనుష్ఠానం చేసుకునే స్వామి నాకు కనబడటం లేదు, మీ రూపమే కనబడుతుందని అందరూ కూడా విష్ణుమూర్తి రూపంలో దర్శనమిస్తారనమాట. అందరూ ఒకే రూపంలో దర్శనమిస్తారు త్రివిక్రమ భారతికి. ఇంకా వెంటనే స్వామి గురువు పాదాల మీద పడి, నృసింహ సరస్వతి స్వామి పాదాల మీద పడి, స్వామి నేను నా అహంకారంతో ఇలా అనుకున్నాను, అది నాకు మాయ కమ్మేసింది అని ప్రాధేయపడితే, లేనాయన మాయ అనేది అందరినీ కమ్మేస్తుంది అని స్వామి ఆశీర్వదిస్తారు. అప్పుడు త్రివిక్రమ భారతి స్వామి పాదాల మీద పడి ఇంకా అలాగే అక్కడే కుమసిలోనే ఉండి, ఇప్పటికి కూడా ఆయన సమాధి కుమసిలోనే ఉంటుంది త్రివిక్రమ భారతి సమాధి. ఇక ఆఖరిగా ముగించాలి కాబట్టి ఆఖరిగా చదివి ముగిస్తాను. నీకు పునర్జన్మ లేదు అని స్వామి ఆశీర్వదించారు. నీకు పునర్జన్మ లేదు, నీవు జీవన్ముక్తుడివై పరమాత్మలో ఐక్యం అవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠానం సమయం అయింది, మేము ముందుగా వెళ్తాము, మీరు వెనకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు శ్రీ గురుడు స్వామి. కనుక నామధారక శ్రీ గురుడు భగవంతుడు కాడని, మానస మాతృడినేనని తలిచేవాడు 7 జన్మల నరకం అనుభవిస్తాడు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని వేదాలు చెబుతున్నాయి. నా మాట మీద విశ్వాసం ఉంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనుబడు చలివేంద్రమును స్థాపించుదాము. దివి నుండి ప్రజలు గురు కథామృతమును సేవింతురుగాక అని సిద్ధయోగి ఆశీర్వదించారు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. ఇంతటితో 24వ అధ్యాయము సంపూర్ణము. ఈ అధ్యాయం వల్ల మనకి గురువు అనుగ్రహం లభిస్తుంది. ఎవరైతే ఈ అధ్యాయము 24వ అధ్యాయము పారాయణం చేస్తారో కంటిన్యూస్ గా, వాళ్ళకి గురువు అనుగ్రహం లభిస్తుంది. దత్త దర్శనం కూడా ప్రాప్తిస్తుంది. ఏదో ఒక రూపంలో దత్త దర్శనం అనేది జరుగుతుంది. అంటే అప్పటి వరకు గురువు మీద ఎవరికైనా చిన్న సందేహం ఉన్నా, చిన్న ఆలోచన ఉన్నా, నిజంగా గురువుని ఆశ్రయించాలా కలియుగంలో అంటే
ఈ అధ్యాయం చదివిన తర్వాత ఆ మనశ్చంచలము ఆ ఆలోచన స్వామి తీసేస్తారు. గురువు అనుగ్రహం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కాదు, ఆయన దర్శనం లభిస్తుంది. నిజంగా మహిమాన్వితమైనటువంటి ఒక అధ్యాయం. అధ్యాయం, రైట్. ఆ, అయితే ఈ అధ్యాయం చదివేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయాలి 24th చాప్టర్ కంప్లీటెడ్ జై గురుదత్త అని చెప్పి. సో మీరు ఇందాక అన్నట్టుగా డెడికేటెడ్ గా అందరూ చదువుతున్నారు, చదివింది ఖచ్చితంగా పెడుతున్నారు కమెంట్ సెక్షన్. అవును, అందరూ పెడుతున్నారు. యా. ఎవరైనా మిస్ అయినా నెక్స్ట్ వీక్ అయినా పెట్టండి, పర్లేదు. ఒకవేళ పాపం చాలా మంది జెన్యున్ గా చదివి కమెంట్ పెట్టలేకపోయాము అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా జై గురుదత్త 23 చాప్టర్ 24 చాప్టర్ కంప్లీటెడ్ అనైనా పెట్టండి. ఒకవేళ పీరియడ్స్ ఏమన్నా వచ్చి అడ్డొస్తే ఈ వారం నెక్స్ట్ వారం ఇది అది కలిపి చదివేసి పెట్టేయచ్చు. పెట్టేయచ్చు. కమెంట్ సెక్షన్ లో రాసేయండి. అన్ని కమెంట్స్ చదువుతూ ఉన్నారు లత గారు. అన్ని అధ్యాయాలు అయిన తర్వాత, అధ్యాయాలు కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా దత్తదేవుని ప్రసాదం మీకు అందబోతుంది. 52 అధ్యాయాలు. 52 అధ్యాయాలు. స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఏదో ఒకటి మీకు నా ద్వారా అందిస్తారు ప్రసాదం రూపంలో. అది ఏంటి అనేది చూద్దాం. అయితే ఇంకొక 28 అధ్యాయాలు మాత్రమే ఉంది. అంటే 28 వారాల్లో 28 వారాల్లో కంప్లీట్ అయిపోతుంది గురు చరిత్ర. ఆ పూర్ణ ఫలితం కూడా స్వామి అందరికీ ఇస్తారు, దత్తభక్తులందరూ. అలాగే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా చదివి వినిపించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.